అడిగించి ఏమనుకోవద్దు, కొడతాం గట్టిగానే, కానీ నీకు తగలదు. కానీ నువ్వు ఆ తగిలినప్పుడు ఆ బాధను నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు అంతా రెడీ చేసుకుని షూటింగ్కి వెళ్ళిన తర్వాత మీరు చూసి ఉంటారు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఒక సీన్ ఉంటుంది. ఒక దుంగకు యేసు ప్రభువుని కట్టేసి ఆ కొట్టిన ఆ పరిస్థితి, జేమ్స్ క్యావిల్ని తీసుకెళ్ళి చేతికి కఫ్ చేసి ఆ దుంగ మీద అతని చేతులు పెట్టిన తర్వాత ఒక్కటే దెబ్బ ఆ యూదులు రోమన్లు వాడే కొరడాన్ని తీసుకొచ్చి ఒక్క దెబ్బ వేసేసరికి జేమ్స్ క్యావిల్ కళ్ళు పడిపోతాడు కింద. ఎందుకోసం అంటే ఆ దెబ్బ రబ్బర్ సూట్లోంచి వెళ్ళిపోయి ఒరిజినల్ దేహాన్ని తగిలేసింది. తట్టుకోలేకపోయాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. మెల్ గిబ్సన్ ప్రక్కన కూర్చున్నాడు. కళ్ళు తెరిసేసరికి ఏమైందని అడిగాడు. ఏం అవ్వలేదు, కొంచెం దెబ్బ తగిలినట్టుంది నీకు, రబ్బర్ సూట్లోంచి ఆ కొరడా దెబ్బలు తగిలేసింది, తట్టుకోలేక నువ్వు పడిపోయావు, హాస్పిటల్ తీసుకొచ్చాను. అప్పటి వరకు జేమ్స్ క్యావిల్ ఒక నామినల్ క్రిస్టియన్ మాత్రమే, ఏదో ప్రభు అంటే వెళ్ళడం రావడం ఏదో ఆయన గురించి. కానీ ఆ ఒక్క దెబ్బ అతని జీవితాన్ని మార్చేసింది. ఎందుకోసం తెలుసా? కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడంట. ఒక్క దెబ్బ, అది కూడా రబ్బర్ సూట్లో తగిలితేనే నేను 2 రోజులు మంచం ఎక్కేసానే, ఇంత ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, నాకు ఇంత కేర్ అవసరం అవుతా ఉంది. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు ఎందుకు భరించాడు? పోనీ ఆయన ఏమైనా తప్పు చేశాడా, నేరం చేశాడా? ఎవరికైనా ద్రోహం చేస్తే భరించడం వేరు. ఏమీ లేని పరమ పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నా కోసం మన కోసం అంత భారాన్ని, అంత బాధను భరించాడంటే ఖచ్చితంగా ఆయన ప్రేమ గలవాడే. ఆ ప్రేమను గనక మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమకు గనక జీవితాన్ని కనెక్ట్ చేయగలిగితే ఇక నన్ను ఓడించేది ఏది లేదు ప్రపంచంలో, ఇక నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని నిర్ణయించుకుని ఆ రోజు జేమ్స్ క్యావిల్ సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రభుకు అప్పగించాడు. ప్రభు చిత్తం అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సెకండ్ పార్ట్ని ఇప్పుడు మరలా చిత్రీకరిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన అవుట్పుట్ రాబోతా ఉంది. దిస్ టైమ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఈసారి యేసు ప్రభు యొక్క సమాధి మరియు ఆయన పునరుత్థానం మీద ఫోకస్ చేశారు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంతా కూడా యేసు ప్రభు శ్రమను గురించి చెప్పారు కదా. ఇప్పుడు అదే టీం ఇప్పుడు మరొక మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ఐ విష్ మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ ఆ మూవీ రిలీజ్ అవ్వచ్చు. ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా దాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పడిన బాధ సామాన్యమైన బాధ కాదు. ఆయన శిలువ మరణాన్ని పొందడానికి యెరూషలేముకి వెళ్ళారు. ఒక వ్యక్తి శ్రమలు అనుభవించబోతున్నాను, నన్ను కొట్టబోతున్నారు, అపహసించబోతున్నారు, శిలువ వేస్తున్నారని తెలిసినప్పుడు ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? బట్ జీసస్, ఈవెన్ ది హీ న్యూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్, హీ స్టెప్డ్ ఇన్ టు జెరూసలేం. అది కూడా ఒక ట్రయంఫల్ ఎంట్రీ. ఆయన యెరూషలేముకి వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చారు.